వీఆర్ఎల్ ఐక్యత వీఆర్ఎల్ ఐక్యత మంది విఆర్ఏలు ఉండేది. మా యొక్క విఆర్ఏలకు చాలని గౌరవ వేతనం ఇచ్చేది. ఆ యొక్క చాలని గౌరవ వేతనము మాకు సరిపోదని గత ప్రభుత్వంలో చాలా సార్లు మేము వినతి పత్రాలు రోడ్ల మీదకి రావడం జరిగింది, రాసరోకలు చేయడం జరిగింది, అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఈ కారణాల ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలనలో మా యొక్క విఆర్ఏ జేఏసీని వాళ్ళని పిలుచుకొని వారం రోజులు చర్చించి 10 మంది ఐఏఎస్ అధికారుల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారుల చేత విఆర్ఏల పట్ల మమ్మల్ని కూర్చొని మాట్లాడి వీళ్ళకు కూడా అంటే గతంలో మాకు విఆర్ఏలుగా మేము మా తాతలు మా తండ్రులు చేశారు, వారికి ఎలాంటి రిటైర్మెంట్ లేదు, వారు చనిపోయేంత వరకు 81 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా 120 సంవత్సరాలు వచ్చినా వాడు ఖచ్చితంగా ఉద్యోగం చేయవలసిందే. అతను చేత కాకపోతే వాళ్ళ వారసులు చేసేవాళ్ళు ఆ యొక్క అలాంటి ఒక వృత్తిని మేము కూడా కొనసాగించడం జరుగుతుంది. గతంలో 30 ఏళ్ల నుంచి మా తండ్రులు చేశారు, 40 ఏళ్ల నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తూనే ఉన్నారు. ఆ యొక్క వృత్తిని పోగొట్టుకోకూడదని మేము కూడా 15 ఏళ్ల నుంచి ఆ యొక్క తహసీల్దార్ ఆఫీసులో గ్రామంలో మేము విధులు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలలో మేము ముందటుండి మేము చేస్తున్నాము. అమలు చేస్తున్న క్రమంలో కానీ పనిచేసే క్రమంలో కానీ మేము ఆ భాగస్వామ్యం రచనను చేస్తూనే ఉన్నాము. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలోనే అనేక 80 రోజుల సుదీర్ఘ పోరాటంలో ఈ యొక్క 81 జీవోను అమలు చేసింది. ఆ యొక్క 81 జీవో ప్రకారంగా మాకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని అనేక మార్లు మేము కలెక్టరేట్లకు, తహసీల్దార్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మేము వినతి పత్రాలు అనేక సార్లు మేము ఇచ్చినాము. అయినప్పటికీ మా యొక్క సమస్యను పరిష్కారము చూపడం లేదు. ఎప్పుడు కలిసినా కొత్త 66 చట్టం ఈ యొక్క ప్రభుత్వము కొత్త 66 చట్టము తీసుకొస్తుంది. అందులో భాగంగా విలేజ్కి ఒక అధికారిని నియమిస్తామనేది మేము రిప్రజెంటేటివ్ ఇచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉన్నది. ఆ యొక్క క్రమంలో రేపు అసెంబ్లీలో 9వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశంలో నూతనమైన రెవెన్యూ చట్టము వ్యవస్థను పరిష్కరిస్తుంది. ఆ యొక్క పరిష్కరణ కార్యంలో కూడా మా యొక్క సమస్యను కూడా అనుభవం ఉన్నది. మాకు గత 15 ఏళ్ళ నుంచి మేము సుదీర్ఘంగా మేము మా యొక్క డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నాము, విధులు నిర్వహిస్తున్నాము. విద్యార్హత ప్రకారంగా మాకు ఆ యొక్క జీవోను అమలు చేయాలనేది ప్రధానంగా మీ యొక్క మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లా కలెక్టరేట్లకు ఆయా జిల్లా కలెక్టరేట్లకి ఇలా భారీ ఎత్తున విఆర్ఏ వారసులు ఏకమై వినతి పత్రాలు ఇస్తున్నాము, ఆదరణ చేస్తున్నాము. కాబట్టి మీ మీడియా ద్వారా మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో కూడా మేము కలెక్టర్ గారికి రిజ్వానా పాషా సార్ గారికి కూడా మేము మా యొక్క సమస్యను వివరిస్తాము. మీరు అందరికి మీడియా వాళ్ళకి తెలుసు, మొన్న ఒక నెల క్రితంలో వికారాబాద్లో జరిగిన కలెక్టరేట్ మీద జరిగిన దాడి మేము అంటే గ్రామ లెవెల్లో ఒక వ్యవస్థ లేకపోతే ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. దయచేసి అలాంటి కారణాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా సమస్యను పరిష్కరించి ఈ యొక్క రెవెన్యూ చట్టంలో రూపకల్పనలో పటిష్టత విషయంలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేస్తారని, మా యొక్క కుటుంబాలలో వెలుగులు నింపుతారని మేము ఒక మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం.